మీ ముందు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పే మాటలకి వారి హృదయం తాకి ప్రభు దగ్గరికి మరింత దగ్గరగా ఉండాలి. చెప్పండి, ప్రభు ఏం చేశాడంట? ఆ పని చేసి ముగించాడు. కనుక శ్రద్ధగా విందాం. దేవుడు ఆ మాటల్లో ఈ రోజంతా మనందరిని నడిపించి ఆయన కృపలో బలపరిచే విధానంగా దేవుడు మనతో మాట్లాడను గాక. హృదయపూర్వక మన పాప జీవితంలోనే బ్రతుకుదు. మనం పాపం చేస్తూనే, ఒకరిని బాధ పెడుతూనే, ఒకరిని శిక్షిస్తూనే మనం బ్రతికేవారు. కాబట్టి గనుక ఆయన మన కొరకు రక్షణ ఇచ్చాడు. మన కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ రోజున ఒక గుడ్ ఫ్రైడేగా మనం ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. గుడ్ అంతా మనకి ఇస్తాడండి. ఆయన బ్యాడ్ అంతా ఆయన తీసుకున్నాడు. మనకి శిక్ష అంతా ఆయన తీసుకున్నాడు. శాపం అంతా ఆయన తీసుకున్నాడు. మనకి విమోచన ఇచ్చాడు. ఎంతగానో మన కొరకు సిలువలో మరణించాడు. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళని క్షమించేయ యేసుక్రీస్తు వారు పలికిన మొదటి సిలువలో మొట్టమొదటి మాట ఏంటో తెలుసండి? అంత శిక్ష వేసినా సరే, అంత బాధ పెట్టినా సరే, అంటే ఎవరిని ఏమనలేదండి. అలాంటి మహనీయుడిని ఎందుకంటే మిస్ చేసుకోవాలండి వాళ్ళు? అలాంటి మనిషిని ఎందుకంటే పాడు చేసుకోవడం? ఎలా అయితే దొంగ మారు మనసు పొందాడో అటు రీతిగా మనం కూడా మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు వారు అనేకమైన శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు కలిగి అనేకమైన విధాలుగా ఆయన శిక్షించారు, అవమానపరిచారు. ఆయన శిలువ త్యాగం చాలా గొప్పది. అటువంటి మన కొరకు మన తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు బలిగా అర్పించేశారండి. అవునా కాదండి? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది ఎవరి కోసం? మన కోసమే కదా. మరి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నారు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన తల్లి వైపు చూచి ఆ బాధ్యతను తన ఆప్తుడైన యోహాను గారికి, ఎంతో ఇష్టమైన యోహాను గారికి తన తల్లిని అప్పగించారు. ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నామంటే, తల్లి బాధ్యతను అంటే మ్యాక్సిమం ఎలా వస్తుందంటే ఈ వర్షన కుటుంబపు ఆ సిలువలో కూడా ఆయన కుటుంబాన్ని మర్చిపోలేదని, కుటుంబం యొక్క బాధ్యతను ఆయన స్వీకరించారని మనకి తెలుస్తుంది. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవును, మనకి కలిగి ఉన్న తల్లిదండ్రులు దేవుడు ఎంత ప్యూరిటీ కోరుకుంటున్నాడంటే, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇంకా మరణానికి ఎప్పుడైతే వచ్చేస్తామో మనం, ఏ క్షణమో మనకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణం కూడా అన్నీ క్లీన్గా ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా మనకు క్లీన్గా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. సో ఈ యొక్క మాటలో మనకు మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అంత బిగ్గరగా కేక వేయడానికి దేవుని నుంచి ఎడబాటు తట్టుకోలేక, సో ఆ ఎడబాటు మనం దేవుని ఎట్లా మనం కూడా ఉండకుండా దేవునితో నిత్యం కలిసి ఉండాలని దేవుడు ఈ యొక్క మాట ద్వారా తెలియజేసాడని నాకు అర్థమైన మాటలు నేను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం ఏ విధంగా బ్రతికామో ఆయనకు తెలుసు. మనం చేసిన పాపాలను, తప్పిదములన్నిటిని ఆయన పాదముల చెంత విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికే వారిగా మనం ఉంటూ అనేక మందిని బ్రతికిస్తూ ఉండాలని, అనేక మందికి మాదిరికరంగా మనం ఉండాలని ఆత్మల భారంతో ఆయన ఎంతగానో భారం కలిగి ఉంటున్నారండి. ఈ ఆత్మల భారం అనే మాట ద్వారానే లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆయనకున్న ఆత్మల భారం మనలో ఉందా అని మనం పరిశీలించుకున్నట్లయితే దేవుని దగ్గర అడుగుదాం. ఇప్పటి వరకు దేవా, నా జీవితం ఏ విధముగా ఉంది, ఇక నీకు సమర్పిస్తున్నానయ్యా, నీ చిత్తానుసారమైన జీవితాన్ని నాకు దయచేయి తండ్రి అని దేవుని దగ్గర మనం పాదములు దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. మనం మారతామేమో అని మనకి ఛాన్సెస్ ఇస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తాడని అనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాము? మనం చేసేటువంటి పాపాల వల్ల ఆయన మరలా సిలువలో బాహాటముగా మనమే ఆయన చంపేస్తున్నాము. ఆలోచించండి. ఎందుకంటే సమయం లేదు కనుక మనకి ఎవరైనా ఏదో ఒక సమయంలో ఏదైనా జరగచ్చు. ఆ అంతరించేలోపు మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో, ఎంత పవిత్రంగా ఉన్నామో, మన దేవునికి మనం నిజంగానే యథార్థవంతులుగా ఉంటున్నామా లేదా అని ఆలోచించి, మరి యేసుక్రీస్తు వారి పైన ఆలో మాటలో సమాప్తం అనేదని ఆయన ఎంతో చక్కగా ఆయన భూమి మీద చేయవలసిన పని అంతా చేసేసి సమాప్తమైనదని ఎంత గొప్పగా చెప్పుకున్నాడో అంత గొప్పగా మనం కూడా మరి మన జీవితాన్ని సంపాదించుకోవాలని ఆనాడు క్రీస్తు వారు చెప్పిన ఆఖరి మాట, 7
6 మాట కలిపి ఉంటుంది. సమాప్తమైనది తల వంచి ఆయనకు ఆత్మను అప్పగించారు. అయితే అదే తల ఎత్తాలంటే ఎత్తి ఆయన రాబోతున్నాడు. అదే ఆత్మ నీవు అప్పగించగలిగే, నీవు నేను అప్పగించగలిగే ధైర్యంతో మనం ఉన్నామా? లేకపోతే ఆ గట్స్ మనకున్నాయా? ఇచ్చిన బిడ్డలందరికీ మొదటి మాట నుంచి ముగింపు మాట వరకు మాటలు చెప్పిన బిడ్డలకు, తదుపరి ప్రార్థించిన వారికి, పాటలు పాడిన వారికి, ఓపికగా ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, హృదయపూర్వకంగా అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నిజంగా చాలా విలువైన సంగతులు బిడ్డల ద్వారా మనం విన్నాం. చాలా జ్ఞానమైన సంగతులు మనం విన్నాం. ప్రియ బిడ్డలారా, ఏ మాటలైతేనే విన్నావో, ఎవరి నోటంట దేవుడు నీతో మాట్లాడాడో నీకు అర్థమవుతుంది. కనుక హృదయపూర్వకంగా సిద్ధపడి దేవుని స్తుతిస్తూ గనపరుస్తూ, నీ కొరకు నా కొరకు సిలువలో త్యాగమైన ప్రభు మాటలు ధ్యానించాం. ఆ మాటలు హృదయంలో పెట్టుకుని నిజముగా మరలా గుడ్ ఫ్రైడే వచ్చేలోపు ఒక్కరినైనా రక్షించే పనిలో మనం ఉంటున్నామా? ఒకరికైనా వాక్యాన్ని అందించే పనిలో మనం ఉంటున్నామా? ఒకరికైనా మార్గంగా ఉండే పనిలో మనం ఉంటున్నామా? ఒకరినైనా దేవుని సన్నిధానికి నడిపించే పనిలో మనం ఉంటున్నామా? మనల్ని చూసి ఎవరైనా దేవునిలోనికి వస్తున్నారా అని